బబ్లు ఒక దొంగ. అతను పట్టపగలు పశుపక్షులను దొంగిలించేవాడు. ఒకసారి ఒకరి గొర్రెను, మరోసారి ఒకరి కోడిని. వాటిని అతను బజారుకు తీసుకువెళ్లి అమ్మేవాడు. దీనికి నేను 1000 మాత్రమే ఇవ్వగలను. అదేంది బాబు అలా అంటారు? ఈ గొర్రె కనీసం 2000కైనా అమ్ముడుపోతుంది కదా బాబు. నేను ఎంతో కష్టపడి దీన్ని ఎత్తుకొచ్చాను. కనీసం దీనికి నాకు సరైన ధర అయినా రాకపోతే ఎలా చెప్పండి? ఇలా దొంగతనం చేసిన గొర్రెను కొనుక్కొని దానిని అమ్ముకోవడం కూడా చాలా రిస్క్తో కూడుకున్న పనే కదా. దీని యజమాని దీనిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడనుకో, దీనిని తను గుర్తుపట్టాడనుకో, అప్పుడు మొత్తం ఊరంతా నన్ను కొడతారు. నేను కూడా రిస్క్ తీసుకోవాల్సిందే. సర్లే బాబు, మీరన్నట్టే 1000 రూపాయలే ఇవ్వండి. ప్రస్తుతానికి గడిచిపోతుందిలే బాబు. సర్లే ఇవ్వండి బాబు. ఆ వ్యాపారి బబ్లూకి 1000 రూపాయలను ఇస్తాడు. అతను సంతోషంగా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. దీన్నే అంటారు సరైన పని అని. ఏ కష్టం లేదు, కూలి పని అక్కర్లేదు. కొంచెం మెదడు ఉపయోగించి చేతులకు పని చెప్తే చాలు, వేలల్లో సంపాదించొచ్చు. ఆ డబ్బులతో బబ్లు వారం రోజుల వరకు జల్సా చేస్తాడు. రోజూ బిర్యానీ తింటాడు. ఆ తర్వాత తీరిగ్గా మంచం మీద పడుకుని కాలం గడుపుతాడు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్న డబ్బులు ఖాళీ అవుతాయో అప్పుడు మళ్లీ దొంగతనానికి బయలుదేరతాడు. ఎన్నో గంటలు గడిచిపోతాయి, కాని బబ్లూకి ఒక్క పశువు కూడా దొరకలేదు. ఇవాళ రోజు అసలు బాగానే లేదు. ఎన్ని గంటలు గడిచిపోయాయి కానీ ఇంతవరకు ఒక్క పశువు కూడా దొరకలేదు. అడవి వైపుకెళ్ళి చూస్తాను, అక్కడ ఏదైనా జంతువు దొరుకుతుందేమో. పశువుల కోసం వెతుక్కుంటూ బబ్లు అడవికి చేరుకుంటాడు. తను అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. అంతలో తనకి ఒక ఎద్దు కనిపిస్తుంది. ఆ ఎద్దు ఒక చెట్టు కింద గడ్డి మేస్తూ ఉంటుంది. ఆ గది సంగతే. దీన్నే అంటారు పెద్ద వేట అని. దీన్ని నేను అమ్మిన తర్వాత నేను నెలల తరబడి విశ్రాంతి తీసుకోవచ్చు. దీనిని దొంగిలించడం నాకు చాలా సులభం. బబ్లు శబ్దం చేయకుండా ఎద్దు దగ్గరికి వెళ్తాడు. అతను తాజా పచ్చగడ్డిని కోస్తాడు. ఎద్దుకి గడ్డిని చూపించి తనతో పాటు తీసుకువెళ్తాడు. ఆ రామిత్రమా. ఎద్దు కూడా గడ్డి కోసం వెనకే వెళ్తుంది. అంతలో అక్కడ నిద్రపోతున్న ముసలి వ్యక్తికి మెలకు వస్తుంది. అరేరే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు నా బోలాని? చూడు ముసలోడా, ఈ ఎద్దు నాకు కనిపించింది. ఇప్పుడిది నాది. అయ్యో బాబు, ఇది నా ఎద్దు. ఇదే నా జీవితానికి ఆసరా కూడా. దీనిని వదిలేయి. నువ్వు ముసలోడివి, అందుకే నేను నీ వయసుకి మర్యాదిస్తున్నాను. మర్యాదగా ఈ ఎద్దును వదిలేయి. నేను వదలను. ఈ ఎద్దు నాది. బబ్లు ఆ ముసలి వ్యక్తిని తోసేస్తాడు. అతను నేల మీద పడబోతాడు. కాని అంతలో ఏదో శక్తి అతన్ని ఆపుతుంది. అతన్ని మళ్లీ మామూలుగా నిలబెడుతుంది. ఆ తర్వాత వాళ్ల ఎదురుగా ఒక ముసలి మంత్రగత్తె ప్రత్యక్షమవుతుంది. ఇది నువ్వు ఎలా చేశావు? అయినా నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు నీ మాయతో నన్ను భయపెట్టొచ్చానా? అది నీ అపోహ మాత్రమే, తెలుసుకో. నేనసలు అలా ఏమీ అనలేదు కదా. నాకు నా ఎద్దును తిరిగి ఇచ్చేయి. లేదు, ఈ ఎద్దు నాకు దొరికింది, అందుకని ఇది నాదే. కాదు, ఇది నా ఎద్దు. నేను దీనిని చిన్నప్పటి నుండి పెంచుతున్నాను. ఇదే ఈ వయసులో నాకు ఆసరా కూడా. ఇచ్చేయి. ఈ ఎద్దుని ఆ ముసలాయనికి తిరిగి ఇచ్చేసేయి. నేనెందుకు నీ మాట వినాలే? అయితే నువ్వు ఇలా చెప్తే వినవన్నమాట. ఇలా ఏంటి? నేను ఎలా చెప్పినా నీ మాట వినిపించుకోను. ఓ అలాగా. ఆగడం బగడం తిగడం. దీని తల అతని శరీరం. దొంగ శరీరానికి ఎద్దు తల, ఎద్దు శరీరానికి దొంగ తల. ఆగడం బగడం తిగడం. ముసలి మంత్రగత్తె అలా అనగానే బబ్లు శరీరానికి ఎద్దు తల వస్తుంది. అలాగే ఎద్దు శరీరానికి బబ్లు తల వస్తుంది. అరే ఏంటిది? నువ్వు ఇలా ఎందుకు చేశావు? నా శరీరం, నా శరీరం. బాగుంది కదా? ఇదేంటి నా ఎద్దు? కంగారు పడకు. నువ్వు నీ ఎద్దుని ఇంటికి తీసుకుని వెళ్ళు. తేడా ఏంటంటే ఇప్పుడు దానికి మనిషి తల ఉంది. కనీసం నీతో మాట్లాడడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. వద్దమ్మా, వద్దు. ముసలి వ్యక్తి ఎద్దు తాడుని పట్టుకుని తనతో పాటు లాక్కుని వెళ్తాడు. ఇక బబ్లు శరీరం ఎద్దు తలతో పాటు ముందుకు వెళ్తుంది. ముసలి వ్యక్తి తన ఎద్దుని రోజూలాగా ఇంటి బయట కట్టేస్తాడు.
ఇక నోరు మూసుకొని నువ్వు ఇక్కడే పడుండు. వచ్చాడు పెద్ద నా ఎద్దును తీసుకెళ్ళడానికి పెద్ద మనిషి. దేవుడా, ఏంది నా తలరాత? ఏదో చేయడానికి వస్తే ఏదో జరిగింది. బబ్లు శరీరం ఎద్దు తలతో పాటు ఊర్లోకి వెళ్తుంది. అరే, ఇదెక్కడ వింత? ఈ వింతను మీరు ఎప్పుడైనా చూసారా? ఓరు నాయనో, శరీరం మాత్రం మనిషిది, కానీ తల మాత్రం ఎద్దుదా. ఇటువంటి జంతువు నేను ఎక్కడా చూడలేదు. మనుషులందరూ ఎగతాళి చేయడంతో బబ్లు శరీరం అడవిలోకి వెళ్తుంది. వెళ్లే దారిలో వేరే ఎద్దులు చూస్తాయి. తనని చూడగానే అవి తన మీద దాడి చేస్తాయి. బబ్లు శరీరానికి చాలా గాయాలు అవుతాయి. ఇక్కడ బబ్లు తల ఏడుస్తూ ఉంటుంది. నాకు ఆకలిగా ఉంది. ముసలి వ్యక్తి బబ్లు ముందు పచ్చగడ్డి వేస్తాడు. ఇదిగో తిను తిను. యాక్, నేను గడ్డి తిన్నా, నాకు చపాతీలు ఇవ్వు. నీకు చపాతీలిస్తే అప్పుడు నేనే తినాలి. కావాలంటే తిను, లేదంటే ఆకలితో చావు. బబ్లు తల గడ్డిని కొంచెం తినగానే వెంటనే వాంతి చేసుకుంటుంది. ఇది చాలా చండాలంగా ఉంది. నన్ను ఆ మంత్రగత్తె దగ్గరికి తీసుకెళ్ళండి, నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. సరేలే సరేలే. ముసలి వ్యక్తి బబ్లు తల ఉన్న ఎద్దును అడవికి తీసుకువెళ్తాడు. బబ్లు శరీరం కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఈ వాటి నుండి నేను ఎప్పుడు దొంగతనం చేయను, నన్ను క్షమించు. మంత్రగత్తె, ఇతనికి పడిన శిక్ష ఇక చాలు. పాపం అప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నాడు. ఇతన్ని క్షమించు. సరే, కానీ ఒక షరతు. ఇవాల్టి నుండి నువ్వు ఏ పశువుని కూడా దొంగిలించకూడదు. అస్సలు చేయను, గల్లో కూడా చేయను. నేను పశువులే కాదు, కనీసం వస్తువులు కూడా ఎప్పుడు ఎక్కడ దొంగిలించను. సరే, అగడం బగడం తెగడం. ఇక్కడి తల అక్కడికి, దొంగ శరీరానికి దొంగ తల, ఎద్దు శరీరానికి ఎద్దు తల, అగడం బగడం తెగడం. మంత్రగత్తె మంత్రం చదవగానే తలలు మారిపోయాయి. బబ్లు తలకి తన శరీరం దక్కింది. భలే 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 భలే, ఇప్పుడు నాకు చాలా బాగుంది, చాలా బాగుంది. గుర్తు పెట్టుకో, ఈసారి గనక నువ్వు దొంగతనం చేస్తే నీ తలను నేను కుక్క తలతో మార్చేస్తాను. లేదు లేదు, నేను ఎప్పుడు దొంగతనం చేయను, ఇంకెప్పుడు చేయను. బబ్లు అక్కడ్నుంచి ఒకే పరుగున పారిపోతాడు. ధన్యవాదాలు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. అగడం బగడం తిగడం. అలా చూస్తూ ఉండగానే మంత్రగత్తె కూడా మాయమైపోతుంది. ముసలి వ్యక్తి ఎంతో సంతోషంగా ఎద్దును తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు.